చంద్రబాబు పాలనలో వెలుగులు లేని దీపావళి అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. చంద్రబాబు ఇంటింటా వెలిగిస్తామన్న దీపాల్లో ఏ ఒక్క దీపమైనా ఈ 14 నెలల కాలంలో వెలిగిందా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఎవరికీ సంతృప్తి లేదన్నారు. నిరుద్యోగులందరికీ నెలకు 3,000 చొప్పున భృతి, ప్రతి అక్కా చెల్లెమ్మకు నెల 1,500, ఏడాదికి 18,000, 50 ఏళ్లకే పెన్షన్, నెల 4,000, ప్రతి రైతుకు ఏడాదికి 20,000 పీఎం కిసాన్ కాకుండా ఇస్తానంటూ ఇచ్చిన మాట గుర్తుందా అని వైఎస్ జగన్ నిలదీశారు. ఎంతమంది పిల్లలున్నా పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి ఏటా 15,000, ప్రతి ఇంటికి ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఈ 2 ఏళ్లలో 6 సిలిండర్లు, అక్కా చెల్లెమ్మలందరికీ ఎక్కడికైనా ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం, ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు ఇవన్నీ వెలగని దీపాల్లా లేక చేశామంటే చేశామన్నట్లుగా వెలిగించిన అరకొర దీపాల అంటూ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో ఇంటింటికి అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అనే దీపాలను చంద్రబాబు మొత్తం ఆర్పేశారని వైఎస్ జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.